హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 4 కి సంబంధించిన జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అండ్ ఎవరైనా ఈ గ్రాండ్ టెస్ట్ లో రాయాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ యాప్ లో జస్ట్ 299 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. టోటల్ 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ నుంచి పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ కి కాల్ చేయండి, మీ డౌట్స్ అనేది క్లారిఫై తీసుకోండి. ఓకే, అండ్ ఈ రోజు సెషన్ లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని చూద్దాం. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ బ్లాక్? ఓకేనా. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మనకి మెటల్స్ కానీ, మెటలాయిడ్స్ కానీ, నాన్ మెటల్స్ కానీ ఏ బ్లాక్ లో కనిపిస్తుంది అన్నాడు. ఫస్ట్ ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ 4 బ్లాక్స్. ఓకేనా, నార్మల్ గా ఒక 4 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో 4 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం. వాట్ ఆర్ దస్ 4 బ్లాక్స్ అనేది చూద్దాం ఫస్ట్. ఓకేనా, యాక్చువల్లీ మనకి పీరియాడిక్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ పీరియాడిక్ టేబుల్ లో ఫస్ట్ రెండు ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ బ్లాక్, దీన్ని ఎస్ బ్లాక్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 13 to 18 గ్రూప్స్ ఉన్నాయో, ఓకేనా, విచ్ ఈస్ 13 to 18 గ్రూప్స్, దీన్ని ఏమని పిలుస్తాం అంటే పి బ్లాక్ అని పిలుస్తాం. పి బ్లాక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి 1 and 2 గ్రూప్స్, అండ్ మళ్ళీ ఇక్కడ 3 to 12 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డి బ్లాక్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ రెండు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్ బ్లాక్. ఇలా మొత్తం ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ని 4 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో ఈ 4 బ్లాక్స్ లో మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ మూడు కలిపిన బ్లాక్ ఏది అని అడిగాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఎస్ బ్లాక్ లో మాక్సిమం మనకి మెటల్స్ ఉంటాయి, ఈవెన్ మనకి డి బ్లాక్ లో కూడా మొత్తం మెటల్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ ద ఎఫ్ బ్లాక్ లో కూడా మాక్సిమం మెటల్స్. మరి మూడు ఉన్నది ఏంటి అంటే దట్ ఈస్ పి బ్లాక్. ఓకేనా, మనకి పి బ్లాక్ లో మాత్రం మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, నాన్ మెటలాయిడ్స్ ఉంటాయి. సో విచ్ బ్లాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, పి బ్లాక్. ఓకే, చెప్పాను కదా ఎస్ బ్లాక్ లో అన్ని మెటల్స్ ఉంటాయి మాక్సిమం, అండ్ డి బ్లాక్ లో కూడా మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్ అని అంటాం అనమాట. అండ్ ఎఫ్ బ్లాక్ ఇస్ ఆల్సో ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటాం. సో ఆల్మోస్ట్ మెటల్స్ ఉంటాయి. ఏ బ్లాక్ లో మూడు ఉంటాయంటే దట్ ఈస్ ద పి బ్లాక్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ లో. సో చూడండి బ్లూ ఈజ్ మెటల్స్ అనమాట. చూడండి ఎంటైర్ 1-2 బ్లాక్స్ లో కూడా మాక్సిమం మనకి మెటల్సే ఉన్నాయి. ఓకేనా, ఇంకా హైడ్రోజన్ ఏదైనా ఉంది అంటే విచ్ ఇస్ నాన్ మెటల్, కానీ ఒకటే ఉంది. మనకి ఏం అడిగాడు, మూడు మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ ఉండాలి, కానీ ఇక్కడ జస్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్ ఒకటే ఉంది, మెటలాయిడ్స్ లేదు, కాబట్టి ఎస్ బ్లాక్ ని కన్సిడర్ చేయం. మరి మళ్ళీ డి బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇదంతా డి బ్లాక్ అంతా ఏమున్నాయి, ట్రాన్సిషన్ మెటల్స్. మరి ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి కూడా మొత్తం ఏమున్నాయి, ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్. మరి పి బ్లాక్ వచ్చేసరికి చూడండి ఇవన్నీ ఏమో మెటల్స్, గ్రీన్ కలర్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ మెటలాయిడ్స్, ఈ ఎల్లో కలర్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మెటల్స్. సో మూడు ఉన్న బ్లాక్ ఏంటి అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎఫ్ బ్లాక్. ఓకే, and then let's see next question. Cinnabar is ore of which of the following? ఓకేనా, cinnabar అనేది దేనికి సంబంధించిన ఓర్, దేనికి సంబంధించిన ఖనిజం అంటారు. ఓకేనా, which is what is the actual formula of cinnabar అంటే that is HgS. ఓకేనా, అంటే ఏంటి, మెర్క్యూరీ సల్ఫైడ్. ఓకే, అంటే మెర్క్యూరీ సల్ఫైడ్ మెర్క్యూరీకి సంబంధించింది అన్నమాట. ఓకేనా, మెర్క్యూరీ అనేది మనం దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఈ సినిబార్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, యాక్చువల్లీ మనం ఏదైతే భూమి తవ్వకాల్లో ఖనిజాలు ఓర్స్ అనేవి దొరుకుతాయి అంటాం కదా, ఆ ఓరే మనకి సినిబార్. ఈ సినిబార్ నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ప్యూర్ మెర్క్యూరీ. యాక్చువల్లీ సినిబార్ నుంచి మనకి మెర్క్యూరీ అనేది ఎలా వస్తుందంటే వేపర్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా, ఈ వేపర్ ని ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద లిక్విడ్ మెర్క్యూరీ. దీన్నే లిక్విడ్ మెర్క్యూరీ కింద కన్వర్ట్ చేస్తారనమాట. సో దేనికి సంబంధించింది అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, మెర్క్యూరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అందుకే HgS అన్నాం. ఓకే, విచ్ ఇస్ మెర్క్యూరీ సల్ఫైడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. And in which of the following mirror size of image formed is always equal to the size of the object? ఓకేనా, ఏ టైప్ ఆఫ్ మిర్రర్ లో మన ఇమేజ్ సైజ్ ఎంత అయితే ఉందో మన సైజ్ కూడా అంతే ఈక్వల్ గా వచ్చేది ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, ప్లెయిన్ మిర్రర్, బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్. సో ఒక్కొక్క దాంట్లో మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఎలా వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసరికి మనకి ఇమేజ్ ఫార్మేషన్ చిన్నగా వస్తుంది. ఓకేనా, సో విచ్ ఇస్ గివింగ్ వెరీ స్మాల్ ఇమేజెస్ అండ్ వర్చువల్. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ వచ్చేసరికి ఎలా వస్తుంది అంటే బేస్డ్ అపాన్ ది డిస్టెన్స్. ఓకేనా, మన డిస్టెన్స్ ఎంత ఉందో మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి, సో దాని బేస్ చేసుకొని చెప్తామే తప్ప
ఈక్వల్ గా వస్తుంది అని అయితే చెప్పలేము. ఓకేనా, బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద మిర్రర్. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ సి ప్లేన్ మిర్రర్ వచ్చేసరికి ఓకేనా, సో ఇట్ గివ్స్ ద ఈక్వల్ ఇమేజ్. ఓకేనా, అంటే ఏదైతే నీకు సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏదైతే ఉందో యాక్చువల్ ఇమేజ్ కూడా అదే ఈక్వల్ గా ఇచ్చేది ఏది అంటే దట్ ఈస్ ద ప్లేన్ మిర్రర్. అండ్ బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అని అడిగాడు. మనకి ఏం అడిగాడు, మిర్రర్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ గా ఏది ఇస్తుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ సి ప్లేన్ మిర్రర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్వెక్స్ ఇచ్చేసరికి ఎలా ఇస్తుంది, చిన్నగా ఇస్తుంది. కాన్కేవ్ ఇచ్చేసరికి బేస్డ్ అపాన్ ది డిస్టెన్స్ బట్టి అది ఉంటుంది తప్ప. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, రెండునా అంటే అస్సలు కాదు. రెండు కానప్పుడు ఇంకా డి కూడా అవ్వదు కదా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి ప్లేన్ మిర్రర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Mass of a hydrogen atom is how many times the mass of an electron? Okay, mass of an electron తో కంపేర్ చేస్తే mass of the hydrogen ఎంత అంటున్నాడు. ఓకేనా, బిఫోర్ దట్ లెట్స్ లెర్న్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ లో మెయిన్ గా ఇన్సైడ్ ఉండేది ఏంటి, న్యూక్లియస్ లోపల ఉండేవి ఏంటి అంటే ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ అన్నమాట. వీటి చుట్టూ ఏవైతే తిరుగుతున్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్బిట్స్. ఆర్బిట్స్ లో ఏం తిరుగుతున్నాయంటే ఏం చెప్తాం, which is known to be electrons. ఓకేనా, సో వీటిని ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం. అండ్ దిస్ is called as protons and this is called as neutrons. ఓకే, ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ని మనం ఏమంటున్నాం, అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు అంటే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ది హైడ్రోజన్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ when we are talking about hydrogen యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 1. ఓకే, అటామిక్ నెంబర్ 1 అన్నాము అంటే దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1. ఓకేనా, అంటే ఈ ప్రోటాన్ యొక్క మాస్ ఎంత, మనకి హైడ్రోజన్ మాస్ కూడా అంతే, ఎందుకంటే ఒకటే ప్రోటాన్ ఉంది కాబట్టి. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ వీటి యొక్క మాస్ నెంబర్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ద ప్రోటాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1.67 into 10 power minus 27 and the neutron value is 1.675 into 10 power minus 27. Okay, and the next one is electrons value is 9.11 into 10 power minus 31. Okay na, so ఇలా మూడింటితో కంపేర్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే ప్రోటాన్, అంటే హైడ్రోజన్ లో ఒకటే ప్రోటాన్ ఉంది కాబట్టి దీని మాస్ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనకి హైడ్రోజన్ మాస్ తెలుస్తుంది. సో న్యూట్రాన్ గురించి జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే అని చెప్పి, జస్ట్ స్లైట్ డిఫరెన్షియేషన్. ప్రోటాన్ కంటే జస్ట్ ఒక పాయింట్ వాల్యూ ఎక్కువ, ఒక 1 వాల్యూ ఎక్కువ అంతే. ఓకేనా, సో ఎప్పుడైతే దీన్ని చేస్తామో వచ్చే వాల్యూ ఎంత అంటే విచ్ గివ్స్ 1836.8 స్వాన్ అలా ఇస్తుంది అనమాట. మరి దీన్ని చేసి వచ్చేసరికి ఎంత ఇస్తుంది అంటే 1.02 అలా అప్ టు స్వాన్ ఇస్తుంది. సో రెండింటితో కంపేర్ చేస్తే ఏది పెద్దగా ఉంది, 1836. ఇది జస్ట్ 1 మాత్రమే వచ్చింది. సో రెండిట్లో ఏది ఎక్కువ అంటే ప్రోటాన్ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 1836 టైమ్స్ ఎక్కువ. అంటే అప్రాక్సిమేట్లీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1837. ఓకేనా, అంటే అన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది ప్రోటాన్ అనేది. సో చూడండి, మాస్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ హౌ మెనీ టైమ్స్ ద మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అన్నాడు. సో ఎన్ని టైమ్స్ ఎక్కువ అంటే 1000 టైమ్స్ కాదు, 8000 కాదు, 1837. 1837 is the correct answer. 5000 కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి. ఓకేనా, సో మాస్ ఆఫ్ ది ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి ఇలా క్వశ్చన్ ఏది అడిగినా చెప్పచ్చు. ఓకేనా, బేస్డ్ అపాన్ అటామిక్ నెంబర్ బట్టి ఇక చేస్తాం. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ప్రోటాన్స్ ఎన్ని, మాస్ నెంబర్ అంటే ఏంటి, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్. అంటే వీటి మాసెస్ తెలిస్తే ఆటోమేటిక్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకేనా, సో మాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. Let's see the next question. Which of the following term does not represent electrical power in the circuit? Okay na, so ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ టర్మ్ అనేది ఎలక్ట్రికల్ పవర్ సర్క్యూట్ ని చూపించదు అన్నాడు. ఓకేనా, సో ఫార్ములాస్ అన్నమాట. సో చూద్దాం, గో విత్ ఆప్షన్స్ I2R. యా, యాక్చువల్ ఫార్ములా పవర్ కి ఏం చెప్తామంటే I2R అని చెప్తాం. ఓకేనా, I అంటే విచ్ ఇస్ నోన్ టు బి ద కరెంట్, R అంటే విచ్ ఇస్ నోన్ టు బి ద రెసిస్టెన్స్ అని చెప్తాం. ఓకేనా, యాక్చువల్ అబ్సల్యూట్ ఫార్ములా ఇదే. ఓకేనా, విచ్ ఇస్ నోన్ టు బి కరెంట్. మరి IR2. ఓకేనా, అసలు ఎక్కడ మన IR2 అనేది చూడు. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద సర్క్యూట్. ఓకే, మళ్ళీ VI వచ్చేసరికి ఈవెన్ ద పవర్ అని కూడా మనం ఎలా చెప్పుకుంటామంటే విచ్ ఇస్ నోన్ టు బి VI అని కూడా చెప్తాం. అండ్ V2R అది దీని నుంచే వచ్చింది. చూడండి, I ని ఎలా చెప్తామంటే I ఈక్వల్ టు V/R² అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ I ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, P ఈక్వల్ టు V²/R. అంటే
ఈవెన్ ద డి ఆప్షన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద దిస్ పవర్ ఓన్లీ. ఓకేనా? సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కాదు పవర్ సర్క్యూట్ కంటే, దట్ ఈస్ ఐఆర్ స్క్వేర్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించి అయితే కాదు. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్? ఓకేనా? వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఏంటి అన్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం. ఏ, సి, డి, కే. ఓకేనా? సో చూడండి, కామన్ గా మనకు 3 వైటమిన్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. ఏ, డి, కే. ఓకేనా? ఈ 3 ఒకటి, ఇది ఒక్కటే ఒకటి. ఓకేనా? సో మనకి ఏం అడిగాడు? విచ్ ఈస్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అన్నాడు. ఉన్న ఒకటే అవుతుంది కదా అప్పుడు. ఆప్షన్ బి ఇస్ ద వాటర్ సాల్యుబుల్. అసలు ఫస్ట్ వాటర్, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అన్నది చూద్దాం. ఓకే, vitamins are divided into how many types? 2 types. Okay, the first type is fat soluble vitamins, కొవ్వులో కరిగే vitamins ఒకటి, and next one is water soluble vitamins. సో fat soluble వచ్చేసరికి 4 చెప్తాం. ఓకే, A, D, E, K. ఓకే, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే. ఓకేనా? అందుకే ఈ 3 పెట్టాం, విచ్ ఆర్ నోన్ టు బి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ అని వచ్చేసరికి ఏం చెప్తాం? రెటినాల్. అండ్ వైటమిన్ డి వచ్చేసరికి కాల్సిఫెరాల్. దీంట్లోనే ఆల్రెడీ టైప్స్ కూడా చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో అన్నమాట. డి ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, ఎర్గో కాల్సిఫెరాల్, కాలి కాల్సిఫెరాల్ అని చెప్పి. అండ్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ ఈ అని అంటే టోకోఫెరాల్. And vitamin K is known as phylloquinone or naphthoquinone అంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ది కెమికల్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వచ్చేసరికి మళ్ళీ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏమేం చెప్తాం? బి కాంప్లెక్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నాన్ బి కాంప్లెక్స్. నాన్ బి కాంప్లెక్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ ఒకటే ఉంటుంది, అదేంటి అంటే వైటమిన్ సి. ఓకేనా? మరి బి కాంప్లెక్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఓకేనా? మళ్ళీ వీటి యొక్క కెమికల్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. B1 ఫర్ థైమిన్, B2 ఫర్ రైబోఫ్లావిన్, B3 ఫర్ B3 నియాసిన్, B5 ప్యాంటడాక్సిన్. ఓకేనా? ప్యాంటడాక్సిన్. B6 pyridoxine. ఓకే, B5 pantothenic acid, pyridoxine. B7 biotin, B9 folic acid, B12 cyanocobalamin. ఓకేనా? వైటమిన్ సి వచ్చేసరికి ఏమంటామంటే ascorbic acid అంటాం. ఓకేనా? సో కెమికల్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్, సో అవి కూడా గుర్తుపెట్టుకోండి. సో వాటర్ సాల్యుబుల్ ఏంటి అంటే అందుకే వైటమిన్ సి అని చెప్పా. నాన్ బి కాంప్లెక్స్ అంటాం, దాన్ని కూడా మనం వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అనే చెప్తాం. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ క్వశ్చన్. How many number of chambers are there in the human heart? ఓకేనా? హ్యూమన్ హార్ట్ లో ఎన్ని చాంబర్స్ ఉన్నాయి అంటాడు. ఓకేనా? వెరీ ఈజీ. ఎన్ని చాంబర్స్? 4 చాంబర్స్. బిఫోర్ అన్ని ఆర్గానిజమ్స్ లో ఎన్ని అన్నది నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ పీసెస్. పీసెస్ అంటే ఏమని పిలుస్తాం? ఫిషెస్. ఫిషెస్ లో ఎన్ని చాంబర్స్ అంటే దట్ ఈస్ 2 చాంబర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆంఫీబియన్స్. ఆంఫీబియన్స్ అంటే ఏమంటాం? బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ఏవైతే ల్యాండ్ మీద వాటర్ మీద ఉంటాయో అవి. ఎగ్జాంపుల్ ఈస్ ఫ్రాక్, క్రొకడైల్, టొటాయిస్. ఓకేనా? అవన్నీ ఆంఫీబియన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రెప్టైల్స్. రెప్టైల్స్ అంటే ఏంటి? నేల మీద పాకేవి. ఓకేనా? లైక్ స్నేక్స్, లిజర్డ్స్ అలా. ఓకేనా? రెప్టైల్స్ అన్ని, కానీ ఒక దానికి మాత్రం తప్ప, ఎక్సెప్ట్ క్రొకడైల్. అంటే ఒక క్రొకడైల్ కి తప్ప రిమైనింగ్ అన్ని రెప్టైల్స్ కి, ఆంఫీబియన్స్ కి ఎన్ని చాంబర్స్ ఆఫ్ ది హార్ట్ అంటే 3 చాంబర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్రొకడైల్. ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఏమని చెప్తాము అంటే బర్డ్స్. బర్డ్స్ తో పాటు ఇంకా మ్యామల్స్. వీటన్నిటికీ మ్యామల్స్ అంటే హ్యూమన్స్ కూడా వస్తాం. మొత్తం ఎన్ని హార్ట్ అంటే దట్ ఈస్ 4 చాంబర్స్ హార్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాక్రోచ్. సో ఎన్ని చాంబర్స్ అంటే దట్ ఈస్ 13 చాంబర్స్. అండ్ నెక్స్ట్ అర్త్వామ్. అర్త్వామ్ కి పేర్స్ ఉంటాయి అన్నమాట, 8 పేర్స్. సో టోటల్ 16 చాంబర్స్ అని చెప్తాం. ఓకేనా? సో మనకి హ్యూమన్ హార్ట్ అంటే మనం ఎక్కడ వస్తాం? ఇక్కడ హ్యూమన్ హార్ట్ అంటే మ్యామల్స్ లో వస్తాం. ఎన్ని చాంబర్స్? 4 చాంబర్స్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 చాంబర్స్ అనేవి ఉంటాయి. సో 4 చాంబర్స్ లో ఏంటి? 2 ఆర్ పైన 2 చాంబర్స్ ఏమంటాం? ఆర్ట్రియా.
ఓకే, అండ్ కింద 2 వాటిని ఏమంటాం, వెంట్రికల్స్. ఓకే, హార్ట్ లో ఉన్న చాంబర్ ఆర్టరీ అంటాం, బ్లడ్ వెజల్ ఏమంటాం, ఆర్టరీ. ఓకేనా, నో ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఆర్టరీ అండ్ ఆర్టరియా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఏ మెచ్యూర్డ్ స్టొమాటో. ఓకేనా, మెచ్యూర్డ్ స్టొమాటోలో ఏముండవు అన్నాడు. అసలు ఫస్ట్ స్టొమాటో ఎక్కడ ఉంటుంది అంటే లీఫ్ లో. ఓకేనా, ఏదైతే లీఫ్ స్ట్రక్చర్ లో ఉందో దాంట్లో ఉంటుంది అనమాట. ఈ లీఫ్ లోనే మనకి ఏమేం జరుగుతుంది, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుంది, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ కూడా అవుతుంది అనమాట. స్టొమాటో దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ట్రాన్స్పిరేషన్, అంటే మొక్క ఏదైతే వాటర్ పీల్చుకుంటుందో అది ఆవిరి రూపంలో అట్మాస్ఫియర్ వెళ్ళడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దాంట్లో లేని పార్ట్ ఏంటి అంటున్నాడు. సో గో విత్ ద ఆప్షన్స్. ప్లాస్మోడెస్మా. అసలు ప్లాస్మోడెస్మా ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్, అంటే ప్లాంట్ లో ఉన్న సెల్స్, రెండు సెల్స్ కి మధ్యలో ఉంటుంది అనమాట. సో అంటే లైక్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది మూవ్మెంట్. ఓకేనా, ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ మూవ్మెంట్ కానీ అలాంటి వాటికి హెల్ప్ఫుల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ సెల్స్, రెండు సెల్స్ కి మధ్యలో ఉంటుందా, సెల్ లోపల ఉంటుందా, ఇన్సైడ్ ద సెల్ లో ఉంటుంది. సో విచ్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్. అంటే మనకి స్టొమాటో ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి క్లోరోప్లాస్ట్ కూడా ఉందన్నమాట. అంటే స్టొమాటోలో ఉండేది ఏంటి, క్లోరోప్లాస్ట్. అండ్ ద వాక్యూల్, వాక్యూల్ ఆల్సో ఇన్సైడ్ ద సెల్, అది కూడా సెల్ లోపలే ఉంటుంది. విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు స్టోర్, అంటే వాటర్ ని స్టోర్ చేసుకొని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవుతున్నప్పుడు ఆ టర్గర్ ప్రెజర్ కి కూడా హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది. అంటే స్టొమాటోలో అది కూడా ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి ఉంటుంది, ఆప్షన్ సి ఉంటుంది. అండ్ ఆప్షన్ సి సెల్ వాల్. ఓకేనా, మనకి సెల్ వాల్ కూడా మనకి స్టొమాటోలో గాడ్ సెల్స్ అని ఉంటాయి అనమాట. వాటి చుట్టూ కూడా మనకి సెల్ వాల్ ఈస్ ప్రెసెంట్. సో సెల్ వాల్ అనేది కూడా మనకి స్టొమాటోలో ఉంటుంది. మరి ఉండదు ఏంటి అంటే దట్ ఈస్ ప్లాస్మోడెస్మా. రెండు సెల్స్ కి మధ్యలో ఉంటాయి, ఇవన్నీ సెల్స్ మధ్యలో ఉంటున్నాయి. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది స్టొమాటోలో ఉండదు అంటే. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. యాంటీబయోటిక్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. యాంటీబయోటిక్స్ ని ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లో యూస్ చేస్తాము అంటున్నాడు. చూడండి, యాంటీబయోటిక్స్ ఆర్ మెయిన్లీ యూటిలైజ్డ్ ఫర్ ది బ్యాక్టీరియా. ఎందుకు బ్యాక్టీరియా కోసమే యూటిలైజ్ చేస్తాము అంటే బ్యాక్టీరియా అనేది ఇట్ ఇస్ ఎ లివింగ్ ఆర్గనిజం. సో అది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి ఇంకా ఎక్కువ గ్రోత్ ని పెంచేసుకుంటుందో, సో కరెక్ట్ గా యాక్యురేట్ గా దాన్ని చంపడానికి కోసమే యాంటీబయోటిక్స్ క్రియేట్ చేశారు. మరి ఎందుకు వైరల్ డిసీజ్ అవ్వదు అంటే వైరస్ అనేది బయట అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు నాన్ లివింగ్, అంటే ఒక ప్రాణం లేని జీవి. ఎప్పుడైతే హ్యూమన్స్ లోకి వెళ్తుందో ఇట్ టర్న్స్ ఇంటూ ద లివింగ్ ఆర్గనిజం. అంటే మన మెటబాలిజం ని, మన న్యూట్రియన్స్ ని యూటిలైజ్ చేసుకుని అది లివింగ్ ఆర్గనిజం కింద టర్న్ అవుతుంది. సో దాన్ని యాక్యురేట్ గా చంపాలి అంటే యాంటీబయాటిక్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ దేనికోసం తయారు చేస్తారంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది బ్యాక్టీరియల్ డిసీజెస్, నాట్ ఫర్ ది వైరస్. కాబట్టి ఆప్షన్ బి కాదు. అండ్ బోత్ బ్యాక్టీరియా అండ్ వైరస్ అంటే ముందే చెప్పా వైరస్ కాదు అని, కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. అండ్ ఆప్షన్ డి నైదర్ నాట్, అంటే రెండు కాదా, నో, బ్యాక్టీరియా చేస్తాం కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఓన్లీ బ్యాక్టీరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్. మ్యాన్ మేడ్ అంటే మనుషులు తయారు చేసిన ఎకోసిస్టమ్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా, సో అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ అడుగుతున్నాడు. వాట్ ఆర్ ది న్యాచురల్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ చెప్పుకున్నప్పుడు మనం 2 టైప్స్ చెప్పాను ఎకోసిస్టమ్, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ ఎకోసిస్టమ్ వచ్చేసరికి ఏమొస్తాయంటే రివర్స్, ఓషియన్స్, ఫారెస్ట్, ఓకే, గ్రాస్లాండ్స్. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ ఎకోసిస్టమ్. ఓకేనా, మరి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసిన ఎకోసిస్టమ్ కి వచ్చేసరికి యా గార్డెన్స్, అక్వేరియమ్స్, ఓకే, ఇంకా చాలా వస్తాయి అనమాట. సో ఇవన్నీ మ్యాన్ మేడ్ లోకి వస్తాయి. సో అలా మనకి న్యాచురల్ ఎకోసిస్టమ్ ఏంటో చెప్పాలి, మ్యాన్ మేడ్ అంటే మనుషులు తయారు చేసింది కాక. సో ఫస్ట్ వన్ గో విత్ ద ఆప్షన్ ఆర్చార్డ్స్. ఆర్చార్డ్స్ అంటే ఏంటి అంటే ఫ్రూట్ ట్రీస్, ఏవైతే పళ్ళు ఉన్న ట్రీస్ ని పెంచుతామో ఆ ఏరియాని మనం ఆర్చార్డ్స్ అంటాం. ఇది మనుషులు తయారు చేసిందే కదా, మనుషులే కదా పళ్ళు అది పెంచుతూ ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ బొటానికల్ గార్డెన్స్. బొటానికల్ గార్డెన్స్ కూడా హ్యూమన్ తయారు చేసింది. అంటే ఫర్ ది మెడికల్ రీసెర్చ్ కోసం కానీ ఆర్ ప్లాంట్స్ గురించి స్టడీ చేయడానికి కానీ బొటానికల్ గార్డెన్స్ అనేది పెట్టారు. ఈ ప్లాంట్ ఇలా ఉంటుంది, దీనికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అని. సో విచ్ ఇస్ ద మ్యాన్ మేడ్ క్రియేటెడ్. సో ఆప్షన్ సి కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి హోమ్ ఎక్వేరియంస్. హోమ్ ఎక్వేరియంస్ ఎవరు తయారు చేశారు, మనమే. ఫర్ అక్వాటిక్ లైఫ్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేసి దాని లైఫ్ ని చిన్న చేసేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో మ్యాన్ మేడ్. గ్రాస్ ల్యాండ్ అంటే ఏంటి, లైక్ పెద్దగా చెట్లు గడ్డితో కప్పేసిన ఒక ల్యాండ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్, అది మాత్రం మ్యాన్ తయారు చేసింది కాదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి గ్లాస్ ల్యాండ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది మాత్రం ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కాదు, న్యాచురల్ గా వచ్చిన ఎకోసిస్టమ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాటర్ షార్టేజ్. వాటర్ షార్టేజ్ కి రెస్పాన్సిబుల్ కానిది ఏంటి. ఓకేనా, అంటే వాటర్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ అనేవి రీజన్ కాదా, నో, ఇండస్ట్రీస్ ఆర్ ది రీజన్.
ఎక్కువ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటాయి, వాటి యొక్క క్లీనింగ్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్లో మోడరేటర్ కింద కానీ, అదేవిధంగా ఏవైనా దాంట్లో వేస్ట్ వాటర్ ఉన్న వెంటనే దేంట్లోకి రిలీజ్ చేస్తారు, వాటర్ని. ఆటోమేటిక్గా వాటర్ని పొల్యూట్ చేసేయడం, వాటర్ షార్టేజ్ తగ్గిపోతూ ఉండడం. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల వాటర్ షార్టేజ్ రాదా వస్తుందా, వస్తుంది. ఇంకా వాళ్ళు డ్రింకింగ్ కి, కుకింగ్ కి, ఫార్మింగ్ కి ఇంకా ఎక్కువగా చేయాలి కదా, సో ఇంకా మోర్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, సో వాటర్ షార్టేజ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆప్షన్ బి కూడా కాదు. అండ్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ప్రాసెస్, పొలాల్లో వాటర్ పట్టాలి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ పట్టేసాం అనుకోండి ఏమైపోతుంది, ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా. సో అంటే మిస్యూస్, అంటే అవసరం లేని చోట దగ్గర ట్యాప్స్ వదిలేసిన, ఓకేనా, ఎక్కువ వాటర్ నొంపేసిన ఆటోమేటిక్ ఏమైపోతుంది, వాటర్ షార్టేజ్ అనేది వచ్చేస్తుంది. సో దీని వల్ల కూడా మనకు వాటర్ షార్టేజ్ వస్తుంది. నెక్స్ట్ ఫారెస్టేషన్ అంటే ఏంటి, అడవులను ఎక్కువగా పెంచడం. సో అడవులు పెంచడం వల్ల ఏమవుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ అంటే రీఛార్జ్ చేస్తుంది, మళ్ళీ మనకి ప్యూర్ వాటర్ ఎక్కువగా రావడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. అందుకే మొక్కల్ని పెంచండి అంటారు, ఎందుకంటే భూమిలో ఉన్న వాటర్ ని ప్యూరిఫై చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి. సో వాటర్ షార్టేజ్ దేని వల్ల రాదు అంటే ఫారెస్టేషన్స్ వల్ల, ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాటర్ షార్టేజ్ రాకుండా ఏది రెస్పాన్సిబుల్ కాదు అంటే ఫారెస్టేషన్ ఇస్ ద ఓన్లీ రీజన్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.